నమస్కారం. ఈనాటి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దామోదర్ గారు, నరసయ్య గారు, అలాగే ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత వివిధ సంఘాల నాయకులు వైఎస్ఆర్టీయు, ఐఎన్టీయూసి, ఎస్డబ్ల్యూఎఫ్ అందరి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సమస్య పైన మరి ఇప్పటికే ఆలస్యం అయింది నిన్న, ఎందుకంటే బాగా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. గత ఒక 2-3 నెలలుగా కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో అనేక దఫాలుగా విన్నవించి సిట్టింగ్లు కూడా వేసి డిస్కస్ చేశారు. ఎంత చేసినా కానీ నిన్ననే చూశారు, మా దామోదర్ గారి వీడియో కూడా చూశారు. బయటకు వచ్చిన వెంటనే విలేకరులు అడుగుతున్నారు ఏం సాధించారు, ఏమొచ్చిందని. ఆయన గారు చెప్పారు స్పష్టంగా, ఇంతసేపు కూర్చున్నా కానీ ఏమీ చేయలేదు, వాళ్ళు ఇన్ని గంటల సేపు చర్చించినా కానీ ఏం అవుట్పుట్ లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి దీని మీద ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ఒకటి, నిన్ననే మేము కూడా ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆందోళన చేశాము. మరి ఇప్పుడు ప్రభుత్వం వైఖరి కూడా చూస్తే ఎలా ఉందంటే, మరి ఇప్పుడే నరసింహారావు చెప్పారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు వేరుగా ఉన్నాయి. మరి అది ఏం చేయాలో ఎట్లా వారికి ఎట్లా చెప్పబోతే అవుతుందో అర్థం కాదు. ఇప్పుడు వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఎన్విరాన్మెంటల్ అన్నాడు, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుత్ బస్సులు అన్నారు. ఈరోజు ఆర్టీసీ సంఘాలన్నీ కూడా విద్యుత్ బస్సులను స్వాగతిస్తున్నారు. అయితే ఆ విద్యుత్ బస్సులు నడిపేటువంటి సామర్థ్యము మాకే ఉందయ్యా, డ్రైవర్లుగా మేము నడపగలము, కండక్టర్గా మేము ఆపరేట్ చేయగలము అని అంటే మళ్ళీ పినాకిల కంపెనీకి ఎందుకు ఇవ్వాలా, పినాకిల కంపెనీకి కట్టబెట్టడం ఏంటి? ఒక పక్క విద్యుత్ బస్సులు వస్తాయంటాడు, ఒక పక్క కొనకల నారాయణరావు గారు ప్రైవేటీకరణ చెయ్యము ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్తాడు. అంటే ద్వంద్వ విధానాలు మాట్లాడే పద్ధతిలో పాలకులు ప్రయత్నం చేస్తా అంటే మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అనేది మనం చాలా సుదీర్ఘంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అనేక దఫాలుగా చూసాం, చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా కలిసినప్పుడు ఒక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తా అంటే ఆ విశాఖ ఉక్కు కార్మికులు, మేము ట్రేడ్ యూనియన్ లీడర్స్ నరసింహారావు గారు కూడా, ఏవి నాగేశ్వరరావు కూడా ఉన్నాడు ఆ రోజు, నేను కూడా ఉన్నా. ఆయన ఏం చెప్పాడు, అయ్యా మీరు ట్రేడ్ యూనియన్లో మీరు గొడవ చేస్తున్నారు, కార్మికులు లక్షణంగా పనిచేసుకుంటారు, మీరు పోయి పని చేసుకోకండి అయ్యా, మీకు అంతా ఏం కాకుండా మేము చూస్తామని చెప్పాడు. ఏం చూశాడు? ఈరోజు 10 మంది చనిపోతే వాళ్ళని ఆదుకునే దిక్కు లేదు, వాళ్ళకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు అడిగితే ఏం ఎదురుదాడి, ఏం మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయినారా, మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు ఎందుకు అడుగుతారు అని మంత్రులే, హోంశాఖ మంత్రి లోకేష్ గారు ఎదురుదాడి చేస్తా అంటే ఎట్లా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆర్టీసీలో మరి దాదాపు 12 డిపోలు ఈరోజు క్లోజ్ చేయడానికి ప్లాన్ చేశారు, 4 డిపోలు ఆల్రెడీ క్లోజ్ చేశారు. అందుకని దాని మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. ఈరోజు ఆర్టీసీ సంస్థలో అనేక విలీనం తర్వాత మనమంతా విలీనం అయితే ఏదో కాస్త మంచి జరుగుతా అనుకున్నాం. మరి ఈరోజు విలీనం చేసి మన కాళ్ళకు బంధనాలు వేసినారు, పోరాటాలకు ముందొచ్చేదానికి లేకుండా. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీరు ఎట్లా ఆందోళన చేస్తారు అనేటువంటి వాతావరణం కూడా ఈరోజు మన దగ్గర కనిపిస్తాం. కాబట్టి ఇలా పరిస్థితి చూస్తే అసలు ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల వచ్చిన తర్వాత ప్రయాణికులు ఎంతమంది పెరిగారు? 35 లక్షల నుంచి 60 లక్షలు పెరిగారు. మరి స్త్రీశక్తికి పెట్టావు మంచిదే, సో కాదన్నా మరి దీన్ని రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలి కదా, ఎట్లా బతుకుతుంది కార్పొరేషను? మరి స్త్రీశక్తి రియంబర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకొని మరి స్త్రీశక్తి నడుపుతారు. ఈరోజు స్త్రీశక్తి వలన మరి కార్మికులను అనేక మంది ఇంకా రేపు గోదావరి పుష్కరాలు అన్నీ వస్తాయి, రేపు ఇంకా పెరగవచ్చు. మరి అటువంటి సంస్థ ఆర్టీసీ కార్పొరేషను
దేశంలోని అత్యున్నతమైనటువంటి సంస్థగా ఈరోజు రవాణా రంగంలో ఆర్టీసీ నడుస్తాం. మరి దీన్ని నాశనం చేయాలని, దీని గొంతు పిసికి చంపివేయాలని మీరు కుట్రలు పండేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకని ఈరోజు ఆర్టీసీలో అనేక కారుణ్య నియామకాలు కూడా లేవు, రిక్రూట్మెంట్ లేదు, కొత్త బస్సులు లేవు. ఈరోజు 4000 బస్సులు కావాలి, కొత్త బస్సులు లేవు అని అద్దె బస్సులు నడుపుతాను. అద్దె బస్సులు తీసుకొని ఆర్ట్ ప్లేస్లో కొత్త బస్సులు తేవచ్చు కదా. మరి కొత్త బస్సులు రావు, కొనుగోలు చేయరు. ఉన్నటువంటి అన్ని బస్సులన్నీ కూడా పాడైపోయినాయి. ఈరోజు విద్యుత్తు బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలిసినవి కాబట్టి దీనిపైన మనం సీరియస్గా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు మరి ఆలోచన చేస్తున్నారు. దీనిపైన ఒక సీరియస్ ఉద్యమం, ఎందుకంటే గతంలో రోడ్డుపైకి వచ్చారు కార్మికులు, బీఆర్టీఎస్ ఉద్యమం మనందరికీ తెలుసు. అటువంటి ఉద్యమం మళ్ళీ సాగితే తప్ప ఈ చంద్రబాబు నాయుడికి దిగవు. పైన మోడీ కూడా అంతే. ఇప్పుడు చూడండి, పేపర్లు చూస్తే ఈరోజు రేపు నిన్న అర్థమవుతోంది. విద్యార్థులు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు స్టూడెంట్ ఉద్యమం చేస్తుంటే వాళ్ళని రకరకాల హింసలు పెట్టడం, కొట్టడము, టియర్ గ్యాస్తో కొట్టడము అన్నీ చేస్తారు. అయినా కానీ విద్యార్థులు మరి ధైర్యంగా భయపడకుండా ఈరోజు ఉద్యమం చేస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమంటే విద్యార్థులు కోర్టు దగ్గరనే ఉంది, 3 కిలోమీటర్లు, పార్లమెంటుకు దగ్గరగా 3 కిలోమీటర్ల సుప్రీంకోర్టు ఉంది. ఆ సుప్రీంకోర్టు జడ్జి అటువంటి వీడియోలు చూడడానికి మాకు టైం లేదు, మేము అటువంటి మా టైం వేస్ట్ చేయకండి అని వ్యాఖ్యలు చేస్తాం. అంటే జ్యుడిషియరీ కూడా ఎట్లా తయారైందంటే చాలా దారుణంగా గవర్నమెంట్ ఏం చేస్తే దాన్ని ఒత్తాసు పలకడానికి జ్యుడిషియరీ తయారైంది. ఈరోజు అనేక రంగాలు కూడా ఈరోజు గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తాసు పలికేదానికి ఈరోజు తయారైనాయి. కాబట్టి పైన మోడీ, కింద డబుల్ ఇంజన్ సర్కార్. ఏంటి డబుల్ ఇంజన్ సర్కార్? ఉన్నటువంటి అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడమా మీ డబుల్ ఇంజన్ సర్కారు? ఇప్పుడే మన నరసింహరావు చెప్పారు, అనేక వాళ్ళు 4-5 అంశాల పైన గట్టిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి అందులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులను ఈరోజు ఇంటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏపీ టూరిజం ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆర్టీసీని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా మెల్లిగా ఒక్కొక్కటి గొంతు నులిమి ఈరోజు కార్పొరేట్ వర్గాలకు, పెట్టుబడిదారీ వర్గాలకు కట్టబెట్టడానికి ఈ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయత్నం చేస్తాను తప్ప ఈరోజు కార్మికులకు, వర్గానికి, ఉద్యోగులకు మేలు చేసే దశలో లేదు. కాబట్టి దయచేసి వీరి విధానాలు అన్నీ కూడా అర్థం చేసుకొని రాబోయే కాలంలో మనమందరం కలిసి ఐక్యంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, మరి మీ యూనియన్లు అన్నీ కలిసి సమిష్టిగా అఖిలపక్షంగా మరి ఉద్యమం సాగిస్తే తప్ప వీళ్ళు పాలకులకు కళ్ళు కిందికి దిగవు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఆ పద్ధతులు ఆలోచన చేయడానికి మీరు సిద్ధపడితే మేము రెడీగా ఉన్నాం. ఏఐటీసీ పక్షాన మేము ఎల్లవేళలా మీకు అండగా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు.